చూడండి 20 గురించి మనం కంటిన్యూ చదువునా? ఏ భేదము లేదు, అందరూ చేసి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా నీతిమంతులని దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే, నువ్వు నిర్దోషిగా తీర్చబడాలి అంటే, నీ మీద కప్పబడినటువంటి పాపము తొలగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మన ఒంటి మీద ధరించినటువంటి వస్త్రానికి బురద పడితే ఆ బురదను తొలగించుకోవడానికి, ఆ మరకను తొలగించుకోవడానికి మనము అనేకమైనటువంటి ఏం వాడుతున్నాం? సబ్బులు వాడుతున్నాం, ఇంకా దానికి అవసరమైనటువంటి లిక్విడ్స్ వాడుతూ ఉన్నాం. వాడుతున్నామా లేదండి? ఆ సరుకును వాడి ఆ యొక్క మురికిని మనం ఏ విధంగా అయితే తొలగించుకుని మరలా దాన్ని మనం ధరించుకుంటున్నామో, అదే విధముగా మన నుండి విడిచి వెళ్ళినటువంటి మహిమ పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపం అనే బురద చేత కప్పబడ్డాము. హల్లెలూయా. పాపం అనే మురికి చేత మనం కప్పబడ్డాము. కాబట్టి మురికి చేత, పాపం అనే మురికి చేత, పాపం అనే ఆలోచనల చేత, పాపం అనే అక్రమము చేత, పాపం అనే దురాలోచన చేత కప్పబడినటువంటి నీ ఆత్మకు విడుదల కావాలి అంటే, విమోచన కావాలి అంటే, ఆ కప్పబడినటువంటి పాపము తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తము వాక్యమైనది కనుక ఆ వాక్యమే ఒక లిక్విడ్ గా పనిచేయాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే నీ మీద ప్రభావితం చేస్తుందో అప్పుడే పాపం అనే మురికి నీ నుంచి తొలగిపోతావు. అప్పుడు నువ్వు ఎలా మార్చబడుతున్నావు అంటే నీతిమంతుడిగా మార్చబడతా ఉన్నావు. హల్లెలూయా. నీతిమంతుడు ఈ భూమి మీద అంటూ ఉన్నారు అంటే అది ఒకే ఒక్కరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి, ఆ యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి, ఆ యేసుక్రీస్తు రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము నిన్ను నీ పాపము నుంచి విడిపించి నిన్ను కూడా పవిత్రుడిగా మారుస్తుంది, నిన్ను కూడా పరిశుద్ధునిగా మారుస్తుంది, నిన్ను కూడా నీతిమంతునిగా మారుస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయన కృప చేతనే, హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, హల్లెలూయా. ఏంటండి? ఆయన కృప చేతనే. ఏంటి ఆ కృప? కల్వరిగిరి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తమే.